చూడండి. హలో అండి, నేను అరుణగిరి వాకింగ్లో ఉన్నాను. ఆల్రెడీ సూర్యోదయం అయిపోయింది. ఇవాళ కొంచెం లేట్ అయింది. లేట్ అంటే కరెక్ట్ 6కు ఇట్లా ఉంది పరిస్థితి. 6 గంటలకే ఇట్లా ఉంది. తొందరగా 2 రౌండ్లు కంప్లీట్ చేసి ఇంటికి పోయి అగ్నిహోత్రం చేయాలి. చూడండి సూర్యుడు ఎంత చక్కగా ఉన్నాడు. సరే మరి కంప్లీట్ చేసేద్దాం. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు సండే అగ్నిహోత్రం చేద్దాం. ముందుగానే ఇక్కడ వినాయకుడిని ప్రార్థించి తర్వాత నవగ్రహ దేవతలను ప్రార్థించి అగ్నిహోత్రం ప్రారంభించడం ఉంటుంది. ఇంకా అన్ని చూపించడం వీలు కాదు. ముందుగా విఘ్నేశ్వర పూజ, ఏ పూజలైనా ప్రధానం కాబట్టి ఇక్కడ కూడా మనం విఘ్నేశ్వరుణ్ణి పూజించుకున్నాం. ఇక ఇప్పుడు అగ్నిహోత్రం ప్రారంభిద్దాం. ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః. ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః. ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః. ఇక ఎప్పుడు చెప్పినట్టే ముందుగా మహామృత్యుంజయ మంత్రం, తర్వాత గాయత్రి మంత్రం, తర్వాత ఆహుతి సమర్పణ, తర్వాత ఇక కర్పూర హారతి, అయితే ఆదిత్య హృదయం పారాయణ కూడా చేస్తా. ఇక అట్లా టైం ఉంటే ఆదిత్య హృదయం కూడా అక్కడనే కూర్చొని చేస్తా. ఇక టైం లేదు అనుకుంటే కర్పూర హారతి ఇచ్చి సూర్యుని కనిపిస్తా. ఇట్లా జరుగుతుంది. పక్షులు బాగా ఎదురుస్తున్నాయి. ఇప్పుడు మన అగ్నిహోత్రం సంపూర్ణమైంది. అంతటా హారతి ఇచ్చి మళ్ళీ ఇక్కడ తెచ్చిపెట్టిన చూడండి. అట్లా ఇప్పుడు ఆడుకుంటూ ఉంటాయి. సూర్యునికి ఆర్ఘ్యం సమర్పిద్దాం. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ చూడండి, కలర్ఫుల్ పూరి చేస్తున్నా. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్, సొరకాయ, టమాటా ఇవన్నీ కూడా ఒక్కసారి వేసి ఆయిల్ హీట్ ఎక్కాలి. తర్వాత ఆవాలు వేయగానే చిటికిట అనాలి. అట్లా ఉంటే సరిపోతుంది. ఈ కర్రీ ఎవరు చేసినా ఇంతే సూపర్గా రెడీ అవుతుంది. పసుపు కొంచెం ఎక్కువ వేయాలి. ఉప్పు, కొద్దిగా మిరప్పొడి ఈ ముక్కలన్నీ కలర్ మారకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే కర్రీ ఎల్లో కలరే ఉండాలి. మీరు చూడండి, ఆల్రెడీ పిండి కలిపెట్టిన. ఇది ఇప్పుడు పక్క స్టవ్ మీద షిఫ్ట్ చేసి మనం పూరి చేసుకుందాం. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేద్దాం. మార్నింగ్ టైం కాబట్టి చాలా హడావుడి గందరగోళం ఉంటుంది కాబట్టి ఇక మళ్ళీ పని లేకుండా ఒకసారి ఇట్లా ఉప్పు కారం వేసి ముక్కలన్నీ మగ్గదాకా పక్క స్టవ్ మీద షిఫ్ట్ చేద్దాం. చూడండి, శనగ పిండి 1 స్పూన్ వేసుకున్నాం. వేసి కలిపి ఇది వాటర్లో కూడా కలిపి వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇట్లయితేనేమో కొంచెం నూనెలో వేడవుతుంది అన్నట్టు, అంతే తేడా. ఎట్లయినా వేసుకోవచ్చు. ఇక ఇప్పుడు దీనిలో వాటర్ వేసి పక్కకు పెడదాం. పక్క స్టవ్ మీద ఉడుకుతూ ఉంటుంది. ఇంకా మనం పూరి చేసేద్దాం. అయితే ప్రతిరోజు అంటే ఒక 15 రోజులు అయిన తర్వాత మళ్ళీ పూరి చేయాలన్నప్పుడు ఫ్రీగా ఉన్నాను చేద్దాం, కొంచెం ఫ్రీగా ఉన్నాను చేద్దాం అని అనుకుంటాం. అసలు ఎన్నడూ ఫ్రీగా ఉండం. అట్లా ఉంటుంది. ఇక ఇవాళ టైం వస్తుంది. ఇక అంతే, ఇవాళ చేయాలంటే చేసుడే. చూడండి, మన పూరి రెడీ అవుతుంది. చూడండి కర్రీ ఎంత మంచి కలర్ఫుల్ ఉంది. చూడండి, సొరకాయ ఇప్పుడే తెచ్చినాం. తెచ్చిన తర్వాత వెంటనే ఫ్రెష్గా ఉంది కాబట్టి సూపర్ ఉంటుంది. ఇంకా అంతే. పూరీని ఇట్లా అంటే మంచిగా ఉబ్బుతుంది, లేకపోతే గట్టిగా ఉంటుంది. మీకు ఇక ఇక్కడ మనం ఈ చేతికి ఆయిల్ ఉంటుంది కాబట్టి అందుకని ఒకసారి కర్రీ చూపిస్తున్నా, పూరి కూడా చూపిస్తున్నా.
రెడీ అవుతున్నాయి మరి. ఈరోజైతే మల్టీగ్రెయిన్ ఆటతోటి చేస్తున్నా నేను. నా పూరి పిండి, ప్రత్యేకించి పూరి పిండి కూడా దొరుకుతాయి కదా, ఇక మా దగ్గర ఇది ఉంది కాబట్టి దీంతో చేస్తున్నా నేను. చక్క మరి రెడీ అయిపోతాయి. సర్వ్ చేసుకునేటప్పుడు చూద్దాం మళ్ళీ. చూడండి మంచిగా ట్రాన్స్పరెంట్గా మారింది సొరక. యూట్యూబ్గా మొక్కుడు. ఓకే. జనరల్గా ఏదన్నా చేసిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టి నీళ్ళు ఆరగింపు చేసి మొక్కుతాం. అట్లా మొక్కు అని అంటుండ్రు మా వారు. అంటే నేను దీనికి ఎందుకు మొక్కుడని నేను అనుకుంటున్నా. జనరల్గా ఏదన్నా గారెలు అట్లాంటివి చేసినప్పుడు మొక్కుతాం. తను అనేది యూట్యూబ్లో ఫస్ట్ పెట్టిన తర్వాతనే నేను ఒక ఫోటోనో వీడియోనో తీసుకొని సర్వ్ చేస్తా కదా, ఆ మొక్కుడు తను అనేది. ఇక మొత్తానికి సరే ప్రతిరోజు కూడా ప్లేట్లో సర్వ్ చేసినాక తనకు పెట్టేటప్పుడే చూపించుడు అవుతుంది. ఇక నేనంటే కొంచెం లేట్గా తింటా కాబట్టి నేను తినేటప్పుడు ఏం చూపించుడు ఉంటుంది. అదే చెప్తుండ్రు, తొందరగా పెట్టి మొక్కితే ఇక నేను తింటా అన్నట్టుగా. సరే మొత్తానికి సూపర్ కుదిరినాయి పూరీలు, కూర. ఇక రెగ్యులర్గా చేసేదే కాబట్టి ఇక కుదరకపోవడం అనేది ఏముండదు. టీ కూడా రెడీ అవుతుంది. ఇక టీ మరి పూరీ తిని టీ తాగుదాం. మళ్ళీ లంచ్ టైంలో వీలైతే కలుద్దాం. ఇక సండే రోజు ఇట్లా గడిచింది మొత్తానికి. ఈరోజు పూరి చేసిన కదా, టేస్ట్ అయితే సూపర్ కుదిరింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం, ఇంకా అంతే. ఇలా ఏదో ఒక ప్రోగ్రాం చూసుకుంటా మరి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం. మస్తు మంచిగా ఉంది అండి, చాలా వచ్చినాయి ఒక్కసారి. వాటర్ తాగడానికి వస్తున్నాయి అట్లా. ఆహారం కూడా ఉంది. ఇంకేంటి? అవును అవును, అది పైన బ్లాక్ పిట్ట, అదే తెలుసు, అది వేరే. ఇవి నైవేద్యం తినే పిట్టలు ఇవి 3. ఇవి బ్లాక్ పిట్ట అదొక రకం, బ్లాక్ కూడా 2 ఉన్నాయి. రకరకాల పక్షులు. ఇక్కడ వాటికి చల్లగా వాటర్ ఉన్నాయి, ఆహారం ఉంటుంది కాబట్టి వస్తూ ఉన్నాయి అంతే. నేను అరుణానందగిరి ఈరోజు అయితే మసూరి దాల్ చేస్తున్నా, కానీ బీట్రూట్ మసూరి దాల్ 2 కలిపి చేస్తున్నా. అయితే ఈ కర్రీ నేను చాలా రోజుల కింద శనగపప్పులు వేసి చేయడం చూసిన వేరే వాళ్ళు, కానీ శనగపప్పు అంతా కొంచెం హెవీగా అనిపిస్తుంది. అందుకని నేను మసూరి దాల్ వేస్తున్నా. మసూరి దాల్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది, మనకి ఈజీగా ఉంటుంది. శనగపప్పు అయితే కొంచెం హెవీగా అనిపిస్తుంది, అందుకని నేను మరి మసూరి దాల్ తీసుకున్నా. బీట్రూట్ ఫ్రై అయిన తర్వాత కమ్మగా ఉంటుంది. ఒక కాల్ వస్తుంది, మాట్లాడదాం. చూడండి, మనం బీట్రూట్ పోపు వేసిన తర్వాత కాల వచ్చింది. అయితే అప్పటికి నేను అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి ఉంచిన కాబట్టి బీట్రూట్ ముక్కలు మొత్తం మనం డీప్ ఫ్రై అయినట్టుగా అయ్యేదాకా కూడా వెయిట్ చేసిన సన్నటి మంట మీద. చాలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మసూరి దాల్ కడిగేసి ఉప్పు కారం వేసి ఇక కొత్తిమీర అవన్నీ ఇంకేమన్నా కావాలనుకుంటే వేసి కొన్ని అవసరం ఉన్నంత వాటర్ వేస్తే సరిపోతుంది అంత. ఇంకేంట్లో ఏం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ టేస్ట్ కుదిరింది. నేనైతే ఈ కాంబినేషన్లో వేసుడు ఇదే ఫస్ట్, ఎట్లా ఉంటుందో అనుకున్నా. శనగపప్పుతో ఇది వరకు తిన్నా, కానీ ఇది ఫస్ట్ టైం చేసిన. సూపర్ ఉంది, అసలు గింత కూడా లేకుండా అయిపోయింది. మంచి టేస్ట్గా ఉంది. అయితే బీట్రూట్ మాత్రం పచ్చి వాసన వచ్చేటట్టుగా బీట్రూట్ అన్నట్టుగా ఉండకుండా అది సన్నటి మంట మీద అట్లనే చాలాసేపు మూత పెట్టకుండా ఓపెన్ ఉంచిన, మధ్యలో కలుపుతున్నా, కాల్ మాట్లాడుతున్నా. ఫ్రెండ్ కాల్ చేసింది, ఇక అట్లా అయ్యేసరికి మంచిగా ఫ్రై అయిపోయింది. టోటల్గా ఎట్లా మనం డీప్ ఫ్రై చేస్తే ఎట్లయితే పీసెస్ అట్లా అయినాయి. అసలు మనం పప్పులా బీట్రూట్
అని ప్రత్యేకించి తెలిసేటట్టు లేదు, అంత బాగుంది. మొత్తానికి ఇట్లా మన వంట అయితే ఇట్లా గడిచింది. ఇప్పుడు కొన్ని వాటర్ వేసి మూత పెడితే ఒక 10 నిమిషాలల్లో కర్రీ అవుతుంది. ఈ లోపల సల్ల కూడా చేస్తా. ఇంకా మరి లంచ్ సిద్ధం అన్నట్టే. ఇప్పుడు మూత పెడదాం, ఒక 10 నిమిషాలల్లో రెడీ అయిపోతుంది అంతే.